విజయవాడ వెస్ట్ సీట్ కేటాయిస్తే తప్పనిసరిగా గెలుస్తానని లేకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. టీడీపీ నుంచి తిరిగి వైసీపీలోకి వెళ్లిపోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డిని కలవడంతో టీడీపీ అలర్ట్ అయింది. కేసినేని చిన్ని చర్చలు జరిపారు. దీనిపై జలీల్ ఖాన్ తనదైన శైలిలో స్పందించారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా చూస్తూ ఉన్నారు? మొన్న మీరు అయోధ్య రామిరెడ్డితో కలిసిన తర్వాత ఒక ఫోటో బయటకు వచ్చింది. వైసీపీలో జలీల్ ఖాన్ చేరబోతా ఉన్నారు, వాళ్ళు పశ్చిమ టికెట్ జలీల్ ఖాన్కి ఇవ్వబోతున్నారని ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. సార్, కలిసారా? మీరు ఏమన్నారు సార్? వాళ్ళు కలిసిన మాట వాస్తవం, గౌరవపరంగా కలిసాం. గౌరవపరమైన సంభాషణ జరిగింది. ఎందుకంటే వాళ్ళ పార్టీకి క్యాండిడేట్ కూడా వాళ్ళు ఏదో మారుస్తారని కొంత ఈ రకంగా ప్రచారం వస్తుంది, వాళ్ళ మనస్సులో కూడా ఉంది. కాబట్టి కలిసాం. అది కూడా నాకు ఈ కార్యకర్తలు నా అభిమానులు ఒత్తిడి మేరకు వెళ్ళాం వచ్చాం అంతే. నెక్స్ట్ టీడీపీ జనసేన కలిసి అలయన్స్లో ఏ నిర్ణయం ఇస్తుందో చూసి దాని మీద మా నిర్ణయం ఉంటుంది. అంటే సార్, సీటు కనుక మైనార్టీకి కానీ మీరు కోరుకున్న మైనార్టీకి ఇవ్వకపోయినా లేకపోతే మీకు ఇవ్వకపోయినా పార్టీ మారే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇందాకే కదా చెప్పా, ఇప్పుడు పార్టీ మారే ఆలోచన ఇప్పుడైతే లేదు, గతంలో లేదు, ఇప్పుడు లేదు. పరిస్థితిని బట్టి అప్పుడు మా ప్లానింగ్ ఏంటో మనం ఏ చేయాలో కార్యకర్తల్ని పెద్దల్ని మా అమ్మాయిని కూర్చోబెడతాం, మాట్లాడతాం. దాని తర్వాత మా స్టెప్ మేము ఖాళీ కూర్చునే పరిస్థితి లేదు. ఏమైనా కలిసారా? చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ని కానీ ఏమైనా కలిసారా? ఈ పశ్చిమ నియోజకవర్గ సీటుకు సంబంధించి ఏమైనా కలవడం కానీ చర్చించడం కానీ ఏమైనా జరిగిందా అధినేతలతో? అప్పుడు ఈ గతంలో ఏమన్నా పశ్చిమ నియోజకవర్గం సీటు తమకు ఇవ్వాలని చెప్పి చంద్రబాబుని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏమైనా కలిసారా? చంద్రబాబు గారిని రోజు కలుస్తా కదా, నువ్వు పార్టీ ఆఫీస్కి లేవా? రోజు కలుస్తా, లోకేష్ బాబు గారితో కలుస్తా, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళా. ఆయన కూడా అలయన్స్ కాబట్టి ఆయనతో కూడా కలిసా. ఏమన్నారు సార్? ఏమన్నా హామీ ఇచ్చారా? సీటు తమకే ఇస్తాము లేదా మైనార్టీలకు ఇస్తాము? విషయాలు కాదు తమ్ముడు, అవన్నీ రహస్యాలు. ఎట్లా చెప్తావు? నీకు ఏం జరుగుద్దో ఏం జరగబోతుందో ఇప్పుడు ఎట్లా చెప్పమంటావు? అది బయటకు వచ్చే విషయాలు కాదు. జలీల్ ఖాన్ అసంతృప్తితో ఉన్నారా లేదా? జలీల్ ఖాన్ అసంతృప్తితో ఉన్నారా లేదా? నాకు అసంతృప్తి జీవితంలో ఉండదు. ఫుట్బాల్ ఎట్ట వేయాలో నాకు తెలుసు, లెఫ్ట్ వేయాలా రైట్ వేయాలా గోల్లో కొట్టాలి, ఐ కెన్ నో. కాబట్టి అది రీచ్ అవుతానని నాకు నమ్మకం. అయితే ప్రధానంగా అధినేతల మీద తనకు నమ్మకం ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే కంపల్సరీగా ఇక్కడ మైనార్టీకి సీట్ ఇస్తే కంపల్సరీగా ఇక్కడ గెలుస్తాము, జనసేన కానీ టీడీపీ కానీ కంపల్సరీగా గెలుస్తామని కూడా జలీల్ ఖాన్ చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కంపల్సరీగా అది రాకపోతే కనుక అప్పుడు కంపల్సరీగా ఆలోచిస్తాము అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.